హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి? క్లియర్ కట్గా అన్నీ మాట్లాడుకుందాం. ఓన్లీ ఇంపార్టెంట్ గురించే మాట్లాడుకుందాం. సాగదీయొద్దు, సొల్లేయొద్దు. సో వీడియోలోకి వెళ్దాం. విష్ణుప్రియ బిగ్ బాస్కి విష్ణుప్రియ తప్పు లేదు అనిపించిందా? లేదా విష్ణుప్రియను ఎందుకు మందలించలేదు? విష్ణుప్రియను ఎందుకు అడగలేదు? ఆ దోష ఇష్యూ మీకేమనిపించింది? మీకు కూడా ఇదే అనిపించవచ్చు కదా, విష్ణుప్రియను అసలు ఏమనలేదు ఏందబ్బా అని. సో విష్ణుప్రియ తప్పు ఉంది. విష్ణుప్రియ స్టార్ట్ చేసిన మిస్టేకే కదా, విష్ణుప్రియ గెలికిన మిస్టేకే కదా. ఒక్క మాట కూడా అనలేదు బిగ్ బాస్ విష్ణుప్రియని. అసలు హైలైట్ అది. సో అసలు దోష మ్యాటర్ వదిలేయండి. సరే, దోష మ్యాటర్ వదిలేయండి. విష్ణుప్రియ మాటలన్నది చాలా మాటలు. ఏమని? పవిత్ర అదే మన ప్రతివ్రత శిరోమణి వెనకాల ఎన్నో ముద్దులు, హగ్స్ గురించి మాట్లాడింది. సో దాని గురించి అసలు ఏం మాట్లాడలేదు. సో దోష మ్యాటర్లో ప్రేరణని మణికంఠని ఒక రేంజ్లో వేసుకుండు నాగ్ సార్. మరి బిగ్ బాస్ ఎందుకు వేయలేదు నాకు అర్థం కాదు. విష్ణుప్రియని నాగ్ సార్ అయితే ప్రేరణని గట్టిగా వేసుకుండు, మణికంఠని గట్టిగా వేసుకుండు. సో విష్ణుప్రియని వదిలేసిండు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ విషయంలో. సో ఇంకో విషయం, నబీల్ అసలు బిగ్ బాస్కి కనిపించట్లేదా? అంటే ఆ కెమెరామ్యాన్స్కి కనిపించట్లేదా? బిగ్ బాస్ ఎడిటర్లకి కనిపించట్లేదా? నబీల్ ఉన్నాడా? నిన్న అసలు నబీల్ ఒకటేసారి కనిపిస్తాడు, అభిప్రాయం అడుగుతాడు. అభయ్ విషయం గురించి ఒక అభిప్రాయం అడుగుతాడు, ఆ అభిప్రాయం చెప్తాడు అంతే. దాని తర్వాత వెనకాల బాసన్లు, విండోస్ అంటున్నా, ఆ ఎనిమల్స్, ఆ కిచెను, ఆ హాలు అంతే కనిపిస్తుంది. నబీల్ ఆ విషయం తప్ప ఇంకా ఏ విషయంలో కనిపించాడు. నబీల్కి అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో. నబీల్ కనిపించట్లేదు అసలు. నిన్న ఎపిసోడ్లో ఒక్కసారి కూడా అభయ్ అసలు ఒక్కసారి కనిపించదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడదాం. సో నేను ఇందాక మాట్లాడింది కొన్ని పాయింట్స్ నాకు కనిపించలేదు, విష్ణుప్రియని ఏమనలేదు. సో ఆ 2 పాయింట్స్ గురించి మాట్లాడినా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మాట్లాడదాం. అభయ్ నవీన్ ఎంత చెత్త కంటెస్టెంట్ అంటే, యాటిట్యూడ్, రూడు, పొగరు, బలుపు, అంత చెత్త కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఎందుకో నేను చెప్తా వినండి. అసలు ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ ఎంకరేజ్ చేయరు, తీసుకురారు. అన్నిటి మీద సంతకం పెట్టి పంపిస్తారు బిగ్ బాస్ హౌస్కి. కాకపోతే అభయ్ నవీన్ మర్చిపోయాడు. సో సైకో అంటారు అభయ్ నవీన్. ఇలాంటి బిహేవియర్ని సైకో అంటారు. సో సారీ కూడా జెన్యూన్గా చెప్పాడు అభయ్ నవీన్. సారీ కూడా జెన్యూన్ చెప్పారు. పొగరుగా, యాటిట్యూడ్గా, బల్పుగా అనిపించింది నాకైతే. సారీ కూడా జెన్యూన్ చెప్పినట్టు అనిపించిందా? మీకు కామెంట్ చేయండి. నాకైతే అనిపించలేదు. మరి ఎందుకు చెప్పలేదు? సారీ సార్ కాలం ఆ ఫేస్లో కనపడదు ఆ జెన్యూనిటీ. నాకు ఎందుకో అర్థం కాదు. నేను బిగ్ బాస్ హౌస్ ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ నుంచి 1 నుంచి 8 వరకు చూస్తున్నా. సారీ చెప్పిన విధానము కొంచెం బాధతో సారీ చెప్తారు, కానీ అభయ్ నవీన్ కళ్ళల్లో బాధ అవన్నీ ఏం కనపడవు. అదేందో నాకు అర్థం కాలేదు, కానీ బాధ అవన్నీ కనపడలేదు. యాటిట్యూడ్ అనిపించింది, సైకోయిజం అనిపించింది, పొగరు అనిపించింది, నువ్వెంత అని అనిపించింది సారీ చెప్తున్న విధానం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పాయింట్స్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాయింట్స్ ఏదైతే మాట్లాడినో మీకు కూడా అనిపించిందా లేదా చెప్పండి. సో యష్మికి రావాల్సిన గుడ్ విల్. సో వీడియో స్టార్ట్ కాగానే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఆడియన్స్తో నాగ్ సార్ మాట్లాడతాడు, యష్మికి రావాల్సిన గుడ్ విల్ చెప్తాడు. నాకు అనిపించింది బాగా మాట్లాడాడు. సో అది కొంచెం యష్మిని కొంచెం పైకి లేపుతున్న విధానం నాకు బాగా అనిపించింది. సో నాగ్ సార్ ఎంట్రీ సూపర్. ఏఎన్ఆర్ సాంగ్తో వస్తారు. 100 years జరగబోతుంది. సో ఏదో నేను న్యూస్లో చూసాను, 100 years అకేషన్ ఉంది ఏఎన్ఆర్ సార్ది. సో ఒక అవార్డు క్రియేట్ చేశారు, చిరంజీవి గారికి ఇద్దామనుకుంటున్నారు. సో ఆ న్యూస్లో నేను చూశాను, దాని గురించి మనం తెలిసిందే అందరికీ. సో ఫ్రైడే క్లిప్స్. సో యష్మిని పొగుడుతుంటారు. నాకు యష్మి బాగా అనిపించింది, అప్రిషియేట్ చేశారు. సో ఫ్రైడే క్లిప్స్ చూపిస్తారు, అంతేం అనిపించదు. కాకపోతే 2 పాయింట్లు మంచిగా అనిపిస్తాయి నాకు. ఆదిత్య ఓం అన్నది, దాని తర్వాత ప్రేరణది. ఆదిత్య ఓం అన్నది, ప్రేరణది 2 బాగా అనిపిస్తాయి. ఆ 2 గురించే మాట్లాడతా, పెద్దగా ఏం అనిపించలేదు. సో ఆదిత్య ఓం అన్న హ్యుమానిటీ పరంగా ఆడుతున్నాడు. హ్యుమానిటీ గురించి చీఫ్గా అభయ్ నవీన్ని ఫస్ట్ మర్చిపోయాను. అభయ్ నవీన్ని చీఫ్గా యాక్సెప్ట్ చేసి అభయ్ నవీన్ని గాలిలో కూర్చోబెడతాడు.
అభయ్ నవీన్ మిమ్మల్ని నేను బయటకు వచ్చాక కూడా మిమ్మల్ని చీఫ్ అనే పిలుస్తాను, అభయ్ నవీన్ గారు బయటకు వచ్చాక చీఫ్ అనే పిలుస్తాను అని అంటాడు. దాని తర్వాత నెక్స్ట్ పృథ్వీని ఒక వెపన్గా వాడుతున్నారు, పృథ్వీని టాస్క్లో ఒక వెపన్లా వాడుతున్నారు, క్లియర్గా తెలుస్తుంది. నామినేషన్లో కూడా ఎవరు హెల్ప్ చేయరు, కానీ టాస్క్ వచ్చేసరికి ఒక వెపన్లా వాడుతున్నారు. సో పృథ్వీని వాడుకుంటున్నారని ఫ్యాక్ట్ చెప్తాడు. పృథ్వీని వాడుకుంటున్నారు అని ఆదిత్య ఓం గారు బాగా చెప్తారు ఈ టైంలో. ఈ మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో, ఎందుకంటే నిజం మాట్లాడతాడు. సో దాని తర్వాత ప్రేరణ వచ్చి ఒక నిమిషం ఆగండి. యాక్చువల్గా ఇంకో విషయం ఉంది. అభయ్ రేపు నీకు పెద్ద షూట్అవుట్ ఉంది అనగానే అక్కడ షూట్అవుట్ జరగలే, వన్ సైడ్ వార్ చేశారు నాగార్జున సారు. వన్ సైడ్ వార్ చేసేసారు, అది అర్థం కాలేదు. పెద్ద బాంబు పేల్చారు అభయ్ మీద. ఓకే, హోస్ట్గా నాగ్ సార్ మాత్రం బిగ్ బాస్ యాక్చువల్గా హోస్ట్ నాగ్ సార్ని ఒక్కరిని వదిలేసి బిగ్ బాస్ కాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని అంటాడు అభయ్ నవీన్. అంత సైకో అయ్యిండు, అసలు రెచ్చిపోయిండు. అంటే అమ్మాయిలు ఉన్నారని, అమ్మాయిలు నవ్వుతున్నారని, అమ్మాయిలు ఇంప్రెస్ అవుతున్నారని రెచ్చిపోయిండు. ఇది మాత్రం ఫ్యాక్ట్. అమ్మాయిలు ఉన్నారని, అమ్మాయిలు ఇంప్రెస్ అవుతున్నారని, అమ్మాయిలు నవ్వుతున్నారని వీళ్ళ ముందర నేను తోపని చూపించుకోవడానికి బిగ్ బాస్ నేను అనరాని మాటలు అన్నాడు అభయ్ నవీన్. అది మాత్రం చాలా ఘోరం, చాలా అంటే చాలా ఘోరము. ఎవరు యాక్సెప్ట్ చేయరు. బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే ఇలాంటివి ఎక్కడ జరగలేదు. సో ప్రమోషనల్ టాస్క్లో నాగమణి కంట దానికి కూడా ఓవర్ థింక్ చేస్తుంటాడు నాగమణి కంట. ప్రమోషనల్ టాస్క్ అవుతుంది, జ్యూస్ పిండుతుంటారంట. ఆయన ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే కమాన్ ఎంకరేజ్ చేస్తుంటే డిస్టర్బ్ అయ్యి చేయలేకపోతాడంట. సో అంత అగనం థింక్ చేస్తున్నాడు నాగమణి కంట. ఎందుకో నాకు అర్థం కాదు నాగమణి కంట అసలు బీభత్సంగా అసలు నాకు నచ్చలేదు ఎందుకో. ఓవర్ థింకింగ్, ఓవర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం మేము ఇవి. సో అట్లా నాగమణి కంట. సో నిఖిల్తో మణికంఠ, అన్న నాకు టాస్క్లో ఎవరైనా ఎంకరేజ్ చేస్తే గేమ్ సరిగ్గా ఆడలే నేను అని చెప్తుంటాడు. సిల్లీ అనిపించింది, చాలా సిల్లీ. కాకపోతే ప్రమోషనల్ టాస్క్లో కూడా నువ్వు ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది సార్ మణికంఠ గారు. సో నాకు సార్ ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ సోనియాతో మాట్లాడతాడు. సోనియా సంచాలకుగా నువ్వు బాగా చేసావా అనిపించిందా నీకు అని అడుగుతాడు. సార్ నాకు అలా ఇలా అంటుంటే లేదమ్మా బాగా చేసావు, ఏమైనా ఉంటే నేను చెప్తా కదా నీకు అని. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఉంటే నువ్వు తప్పు చేస్తుంటే నేను చెప్తా కదా అని అంటాడు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ పాయింట్ మళ్ళీ మధ్యలో వస్తుంది, వినండి. సో అదే బెలూన్ టాస్క్లో గురించి మాట్లాడతాడు. ఆల్రెడీ మనం రివ్యూలో చెప్పాం, అభయ్ అన్న మిస్టేక్ చేశాడు, ఆ లైన్ దాటాడు, ఆ బెలూన్స్ చేతితో పలగొట్టాడు. ఆల్రెడీ మన రివ్యూ వీడియోలో ఉంది. లాస్ట్ వీడియోలో మనం ఏది జరగబోతుందో అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి మనం చెప్తాం. సో అది నిజమవుతుంది, ఇప్పుడు 99% నిజమైంది. సో నాగసార్ అడుగుతాడు, టాస్క్ గురించి మాట్లాడతాడు, బెలూన్ టాస్క్ గురించి. ఆ టాస్క్ నుండి అభయ్ ఆ టాస్క్ నుంచే వినండి బాగా, ఆ టాస్క్ నుంచే అభయ్ నవీన్ది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ నుంచే అభయ్ నవీన్ది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ టాస్క్ ఏమవుతుందంటే, బిగ్ బాస్ని ఏం చేసుకో, ఈ టాస్క్ నుంచే అభయ్ నవీన్ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ని అంటారు అనమాట, ఏం చేసుకుంటావో చేసుకో, ఇకపై నుంచి నేను టాస్క్లు ఆడాను, గేమ్లు ఆడాను, నన్ను బయటికైనా పంపించవచ్చు, నేను వెళ్ళిపోతాను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది అభయ్ నవీన్. సో పిచ్చకుంట గేమ్ ప్లే అభయ్ నవీన్ది, పిచ్చకుంట గేమ్ ప్లే, పిచ్చకుంట స్ట్రాటజీ ప్లే చేసిండు నాకు అనిపించింది. మణికంఠ సంచాలకుగా ఉన్నప్పుడు మణికంఠ ఏదో మిస్టేక్ చేస్తే నీకు తెలియదురా నీకు చేత కాదురా నీకు అని అంటాడు. అదే సోనియా సంచాలకుగా ఉన్నప్పుడు మరి సోనియాని ఎందుకు అనలేదు నువ్వు? ఎందుకంటే సోనియా ఫ్రెండ్ అనా? మణికంఠ అంత చీప్ అని సోనియా నీ ఫ్రెండ్ అని నువ్వు అనలేదా? సో సోనియాని ఫ్రెండ్ అనలేక నువ్వు బిగ్ బాస్ మీద అరిచావు, అనరాని మాటల మీద అన్నావు. అసలు అవసరమా బిగ్ బాస్ అన్నాడు? బయటికి పోతే నీ పరిస్థితి ఏంది? ఇంత ఫేమ్ ఇచ్చిన బిగ్ బాస్ని నువ్వు ఇలా మాట్లాడడం నీకేమన్నా న్యాయమేనా? సో అభయ్ అన్ని మిస్టేక్ నేను చేశాను సార్, సారీ నాగ్ సార్ అన్ని మాట్లాడుతుంటాడు. నాగ్ సార్ అన్నీ చూపిస్తాడు అభయ్ నవీన్కి ప్రతి ఒక్కట. సార్ టాస్క్ గురించి కాదు సార్, సో సోనియాని సంచాలకుగా టాస్క్ బాగా చేసావమ్మా, నువ్వు ఏదైనా ఉంటే నేను చెప్తాను కదమ్మా అని అంటాడు. సోనియాని పుష్ చేస్తున్నారు, సోనియాని లేపుతున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే ఫ్యూచర్లో సోనియా దగ్గర ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఏదైనా మంచి కంటెంట్ రావచ్చు, ఏదైనా ఫైట్ జరగవచ్చు, ఏదైనా ఆర్గ్యుమెంట్ రావచ్చు,
వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అది నాకు కూడా అనిపిస్తుంది. 99% ఉన్నాయి. సో అందుకే సోనియాని పుష్ చేస్తున్నట్టు నాకు అనిపించింది బిగ్ బాస్. అందుకే నాగ్ సార్ కూడా అప్రిషియేట్ చేస్తారు సోనియాని. సో అన్ని అభయ్ అన్నకు వీడియోలు చూపిస్తుంటాడు, అన్నీ ఇలా చేస్తుంటాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచే ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అయిందో ఇక్కడ టాస్క్ దగ్గర, బెలూన్ టాస్క్ దగ్గర సోనియా సంచాలకుని అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది నీకు అని ఇండైరెక్ట్గా చూపిస్తుంటాడు. సో అభయ్ అన్నకు అర్థమయ్యి సార్ నేను ఇట్లా సార్ అట్లా సార్ అభయ్ అన్ని మిస్టేక్ నేను చేశాను సార్, అర్థమైంది సార్, సారీ చెప్తున్నారు సార్, సారీ సార్ అంటుంటాడు. బెలూన్ టాస్క్ హ్యాండ్ కొట్టిన అని అంటుంటాడు అనమాట. బెలూన్ టాస్క్ హ్యాండ్తో కొట్టిన అంటే నాకు సార్ 1 కావు 2 కావు ఎన్ని మిస్టేక్స్ చేసావు తెలుసా, నువ్వు ఒక సైకోలా బిహేవ్ చేసావు, ఎన్ని మిస్టేక్ చేసావు తెలుసా, ఒక సైకోలా బిహేవ్ చేసావు నువ్వు అభయ్, నువ్వు బిగ్ బాస్ వీడియో అభయ్ అని చెప్పి బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటాడు. నాగ్ సార్ ఎంత పెద్ద మాట అన్నాడంటే, ఇష్యూ ఎంత పెద్ద, నాగ్ సార్ ఎవరిని ఒక మాట అన్నాడు, నువ్వు సైకో అని నిన్ను అన్నాడంటే ఇష్యూ ఎంత పెద్దదై ఉండొచ్చు. ఎవరిని అంత ఈజీగా నాగ్ సార్ అన్నాడు, బిగ్ బాస్ అననియ్యాడు. నువ్వు ఎంత పెద్ద మిస్టేక్ చేస్తుంటావు ఆలోచించు. సో బెలూన్ టాస్క్ నాగ్ సార్ టాస్క్ గురించి కదా, టాస్క్లో ఇది ఒక్కటే టాస్క్ యాక్చువల్గా నాగ్ సార్ మాట అన్నాడు. సార్ బెలూన్ టాస్క్ నాగ్ సార్ బెలూన్ టాస్క్ గురించి నాగ్ సార్ సోనియా విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకేమైనా విషయం ఎవరికైనా డౌట్ ఉందా అంటే ఇక్కడ యష్మి బాగా అనిపిస్తుంది నాకు, టక్కున చేయలేపుతుంది. అంత ధైర్యం ఎవరికి ఉండదు. నాగ్ సార్ ఎవరికైనా డౌట్ ఉన్నాయి అనగానే యష్మి చేయలేపి సార్ ఇట్లా బెలూన్స్ హ్యాండ్తో పగలగొట్టాడు కదా సార్, అది సార్ ఇది సార్ అంటే, బెలూన్స్ కాదమ్మా ఇక్కడ సర్కిల్ కదా, సర్కిల్ నుంచి బయటికి రావాలి, లోపలికి వెళ్ళాలి కదా, సర్కిల్ చెప్పినట్టు వినాలి కదా, సంచాలకు వినాలి కదా అని చెప్పేసి నువ్వు కూర్చోమ్మా అని ఇస్తాడు. ఇక్కడ యష్మి బాగా అనిపిస్తుంది, నాగ్ సార్ కూడా బాగా రెస్పాన్స్ ఇస్తాడు. సో నాగ్ సార్ అభయ్ బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా అంటాడు. బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా అని అంటే, అభయ్ గేమ్ రూల్స్ గురించి మాట్లాడాను కదా సార్ అందుకేనేమో అని అంటే, నాకు సార్ రూల్స్ గురించి కాదు అబ్బాయి అని వీడియో ప్లే చేస్తాడు. రూల్స్ గురించి కాదు అబ్బాయి అని వీడియో ప్లే చేస్తాడు. మణికంఠ అంటాడనమాట, బ్లాంకెట్స్ ఈ చార్మినార్లో ఎవరికి అమ్మినా కొనడు అనగానే అబ్బాయి నవీను అరే ఫ్రీగా ఇచ్చిన ఎవరు తీసుకోరా బ్లాంకెట్స్ అంటాడు. యాక్చువల్గా బ్లాంకెట్స్ ఐకియాలో కొంటారంట. అవన్నీ ఎవరైతే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ యూజ్ చేస్తారో అవన్నీ ఐకియా నుంచి కొంటారంట. అంత మంచి పెద్ద షోరూమ్ నుంచి కొంటే నీకు అంత చీప్గా అనిపించినాయి. సో బిగ్ బాస్ అన్నీ వదిలేశాడు, బిగ్ బాస్ అని నన్ను బిగ్ బాస్ భయపడుతున్నాడు రా నేనంటే, బిగ్ బాస్ బిగ్ బాస్ నన్ను వదలట్లేదు ఏంట్రా వీడు, బిగ్ బాస్ నిన్ను వదలను, బిగ్ బాస్ నేను బయటికి వెళ్ళా నేను వదలను బిగ్ బాస్. నువ్వు బయటికి వెళ్ళాక యాక్చువల్గా ఈయన బయటికి వెళ్ళాక 9 months 3 months అగ్రిమెంట్ ఉంటుంది, 12 months అగ్రిమెంట్ ఉంటుంది, 2 months అగ్రిమెంట్ ఉంటుంది. ఈయన డబ్బులన్నీ బిగ్ బాస్ దగ్గరనే ఉంటాయి, ఈయన రెమ్యునేషన్ అన్నీ బిగ్ బాస్ దగ్గరనే ఉంటాయి. ఇవన్నీ సిగ్నేచర్లు చేసే వస్తాడు, డాక్యుమెంట్స్ పైన సిగ్నేచర్ చేసే వస్తాడు ఈ పెద్ద మనిషి ఎవరైతే అభయ్ నవీన్ అని ఆయన ఉన్నాడో, డాక్యుమెంట్స్ మీద సంతకం చేసే వస్తాడు. మరి అన్నీ ఎలా మర్చిపోయి అలా మాటలు అనడం సైకో కాకపోతే ఇంకేమంటారు కదా. మళ్ళీ బయటికి వెళ్ళాక నిన్ను వదలను బిగ్ బాస్ అంటాడు. నువ్వు వదలవా? నువ్వెవరయ్యా వదలడానికి? బిగ్ బాస్ చేతిలోనూ ఉన్నావు, బయటికి వెళ్ళిన 12 months దాకా బిగ్ బాస్ చేతిలోనే ఉండాలి నువ్వు, అది మర్చిపోయావు నువ్వు. ఇన్ని రూల్స్ ఉన్నాక కూడా నువ్వు ఇలా బిహేవ్ చేసావంటే నువ్వు సైకోవే. బిగ్ బాస్ గురించి పెద్ద మూవీ తీస్తాడంట ఈయన, బిగ్ బాస్ గురించి. నీ వల్ల కాదు కానీ బిగ్ బాస్ నేను బయటికి పంపించు. టాస్క్ల గురించి నీ వల్ల కాదు బిగ్ బాస్, నన్ను బయటికి తీసుకురా, నేను టాస్క్లు రాస్తా అంటాడు. మా పిల్లలు ఆడే టాస్క్లు ఇవి అని అంటాడు. సో అభయ్ నాకు సార్ చేసిందంతా చేసి ఎంత చేయలేదంటే నేను ఏం చేయాలి? చిన్నపిల్లల క్లైన్ వాళ్ళు నవ్వుతున్నారని ఎక్కువ చేసినావు కదా, అదే పక్కనున్న అమ్మాయిలు నవ్వుతున్నారని నువ్వు ఎక్కువ చేసినావు కదా నేను చెప్పినా కదా ఫస్ట్లో, పక్కనున్న అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదంతా అవసరమా? అభయ్ నాకు అన్ని టాస్కులు బాగానే ఆడాను సార్, ఒక టాస్క్ గురించి కాదు అభయ్, టాస్క్ గురించి ఎవరు మాట్లాడారయ్యా? బిగ్ బాస్ మెంటలా నీకు? నాగనా సార్ మెంటలా నీకు? బిగ్ బాస్కి మెంటలా? ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు. ఐఎమ్ ఫోర్స్ఫుల్ టు గివింగ్ ఎ రెడ్ కార్డ్. అందరికి టీమ్మేట్స్కి చెప్తానంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వద్దు, అందరు హౌస్మేట్స్కి నేను ఫోర్స్ఫుల్ టు రెడ్ కార్డ్ అనగానే నాకు సార్ నువ్వు
చిన్న మాట కాదు, యు ఆర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్. నువ్వు ఒక క్యాన్సర్ సెల్ కింద లెక్క చేశాను నేను. శరీరంలో క్యాన్సర్ సెల్ అంటే నువ్వు ఇంట్లో ఉన్న క్యాన్సర్ సెల్లా లెక్క చేసాను నేను. నీ వాల్యూ ఎంత ఉందో అర్థం చేసుకోండి నువ్వు అక్కడే. బిగ్ బాస్ యాక్చువల్గా బిగ్ బాస్ అనే క్యారెక్టరు నాగ్ సార్ని నాగార్జున అని పిలుస్తాడు. అంత లెవెల్, నీకు అర్థమైందా? అంత లెవెల్ బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ క్యారెక్టర్కి నాగార్జుననే సార్నే నాగార్జున అని పిలిచే అంత లెవెల్. నువ్వు అంత పెద్ద మనిషిని నువ్వు అన్నావని నాగార్జున సార్ అంటుంటాడు. సో యూ నీడ్ గెట్ అవుట్ మై, నేనేం చేయలేని, ఇది నా ఫైనల్ డిసిజన్ అనగానే యూ నీడ్ గెట్ అవుట్ మై డిసిజన్ అండ్ ఫైనల్, ఇది నా యాక్చువల్గా నా డిసిజన్ ఈజ్ ఫైనల్, యూ విల్ గెట్ అవుట్ అని అనిస్తాడు. సోనియా అందరి డోర్స్ ఓపెన్ యాక్చువల్గా సోనియా ఓపెన్ డోర్స్ చేసా. ఇదో విషయం ఉంది ఇంకోటి. సోనియాతో అంటాడు అనమాట, డోర్స్ ఓపెన్ చేయగానే బిగ్ బాస్కి సారీ చెప్పు, బిగ్ బాస్ అటాయి ఉంటాడు. అంటే నేను చెప్పినా అంటాడు. ఎక్కడ చెప్పావు? అంత బలుపు అంత పొగరు నీకు, ఎక్కడ చెప్పావు నువ్వు సారీ? వీడియో బ్యాకేజ్ చూసుకోండి, ఎక్కడ చెప్పాడేమో ఎపిసోడ్లలో. అంత పొగరు ఉంది ఆయనకు, అంత బలుపు. సారీ చెప్పాను అని, సారీ చెప్తా, వీడికేం సారీ చెప్పేది అనే అంత పొగరు ఉంది నీకు. బిగ్ బాస్ అనే ఒక లెవెల్, ఒక ఎంటర్టైనర్కి. నెక్స్ట్, కానీ ఆ రోజు సారీ చెప్పలేదు. అవును, హౌస్మేట్స్, ఇక్కడ హౌస్మేట్స్ అందరూ ఒక్క ఛాన్స్ సార్ లేస్తారనమాట. ఎవరెవరు అంటే ప్రేరణ అండ్ ఆదిత్య, ఓం గారు ఒక్క ఛాన్స్ సార్, ఎంత పెద్ద ఖైదీకైనా ఒక ఛాన్స్ ఇస్తారు సార్, ప్లీజ్ సార్ అని చెప్తుంటారు. నాగ్ సార్ కూడా బిగ్ బాస్కి అబ్బాయి బదులు నేను అపాలజీ చేస్తున్నా సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. నాగ్ సార్తోనే అపాలజైజ్ చెప్పించావు, సారీ చెప్పించావు. నువ్వు ఎంత పెద్ద చెత్త కంటెస్టెంట్ అంటే చాలా చెత్త కంటెస్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్సే మనం మాట్లాడుకున్నాం. సో మోస్ట్లీ అభయ్ చుట్టే తిరిగింది ఈ ఎపిసోడ్. సో ఈరోజు ప్రోమో మాట్లాడుకుందాం. ప్రోమో చూసి ఎపిసోడ్ చూసి రేపు వీడియో చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఈ వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. 70% ఇదిగో నేను డిస్ప్లే మీద స్క్రీన్ మీద వేస్తున్నా, 30% సబ్స్క్రైబర్సే చూస్తున్నారు, 70% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూఎస్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. యూఎస్లో 1.4% చూస్తున్నారు, అది పెరగాలి నా కోసం. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ నవీన్.